డాక్టర్ గారు, వీర్య నష్టాన్ని నిరోధించడం ఎలా? వీర్య నష్టాన్ని నిరోధించడం ఎలా? ఇది సాధారణంగా పురుషులందరూ వేసే ప్రశ్నే. మన సమాజంలో ఒక అపోహ ఉందండి, వీర్యం చాలా విలువైందని. వీర్యం పోతే మనిషికి బలం తగ్గిపోతూ అనుకుంటారు, శక్తి తగ్గిపోతూ ఉంటారు, తెలివితేటలు తగ్గిపోతాయి అనుకుంటారు, తర్వాత కండరాలు క్షీణించిపోతాయి అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. వీర్యానికి ఎటువంటి విలువ లేదు. ఏమాత్రం మనం బుర్ర ఉపయోగిస్తే పెళ్ళైన వాళ్ళు రోజుకి 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు కూడా పాల్గొనే మనుషులు ఉన్నారు. వాళ్ళెవరు వీకవరే. మీరు చూడండి, పెళ్లి కాకుండా మగాడు పెళ్లి కాకపోతే ఒక సన్నగా ఉంటాడు, పెళ్ళి అయిపోయాక ఒళ్ళు వచ్చేస్తుంది. ఆడవాళ్ళకైనా మగవాడికి మరి నిజంగా పెళ్ళి అయిపోయి భార్యతో సహా పాల్గొంటే వాడికి ఎంతో వీర్య నష్టం అయితే వాడు వీక్ అయిపోవాలి కదా. ఎందుకు వీక్ అవ్వడు? అలాగే ఆడవాళ్ళకి ఏమనుకుంటారు, మగవాడు వీర్యం పడితే లావెక్కుతాం అనుకుంటారు. ఆ వీర్యంలో ఏముంటే ఏం లేదు, లావెక్కడు. దానివల్ల వీర్యంలో వీరి కణాలు ఉంటాయి. ఆ ఇప్పుడు ఎలా అయితే చేపల్ని ఎక్వేరియంలో మనం పెట్టుకునేటప్పుడు ఒక నీళ్ళు ఎలా పోస్తామో, నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళలో చేపలు తిరుగుతాం, దానికి కావాలంటే ఇంత ఫుడ్ పెడేస్తాం, ఇంత ఫుడ్ దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ పెడేస్తాం, అంతే తప్ప ఇతరత్ర ఏమీ ఉండదు. ఎక్వేరియంలో చేపలు ఉంటే నీళ్ళు ఎలా కావాలో ఈ వీరి కణాలు వెళ్ళి శుక్రకోశాల్లో నిల్వ ఉంటాయి. ఆ శుక్రకోశాలు నుంచి దానికోసం కొద్ది ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది అక్కడ ఉన్న కణాల ద్వారా. ఆ ఫ్లూయిడ్లో సెమినల్ ఫ్లూయిడ్ అంటుంది. ఆ సెమినల్ ఫ్లూయిడ్లో అవి ఉంటాయి, కొద్దిలో బతుకుంటాయి. అవి బయట దానివల్ల కడుపు వస్తుంది. మిలియన్స్ ఉండవు వీరి కణాలు. అది న్యాచురల్. దాని ఏం బలం ఉండదు, అక్కడ బలవర్ధక పదార్థం ఏమీ దాని చేయదు. కేవలం చేపలు బతకాలంటే ఒక బకెట్లోనో బిందెలోనో కొండలోనో ఒక దేంట్లోనో నీళ్లు పడేస్తే చేపలు బతికేస్తుంటాయి కదా. ఆరోగ్యాన్ని ఇవి కూడా బతికేస్తాయి అంతే. దీనికి విలువేంటి? అక్కడ వీర్య ద్రవం ఎందుకు చాలా విలువైంది ఉంటుంది, అది విలువైంది కాదు, నథింగ్. నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది కానీ వీర్యానికి ఏం విలువ లేదు. పిల్లలకి పుట్టించడానికి వీరి కణాలు ఉండవు తప్ప దాంట్లో పిల్లలు పడతారు ఆ వీరి కణాలు, అంత లేదు. మన శరీరంలో నిరంతరం గ్లాండ్స్ పనిచేస్తూ వాటిలో హార్మోన్స్ని వాటిని విడుదల చేస్తుంటాయి. కాదు, థైరాయిడ్ హార్మోన్స్ ఉంది, ప్యాన్క్యాస్ ఉంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఒక్కోదానికి ఒకటి పదార్థం హార్మోన్ అవుతుంది. టెస్టికల్స్ కూడా ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుంది, వీరి కణాలు కూడా బయటకు వస్తాయి, రెండు వస్తాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగ్గా ఉంటేనే వీరి కణాలు కూడా సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి, వీరి కణాలు కూడా సరిగ్గా ఉత్పత్తి కావు. మన వృషణాలు 2 పనులు చేస్తాయి, వీరి కణాలు ఉత్పత్తి చేయడం, తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేయడం. 2 ముఖ్యమైన పనులు టెస్టికల్స్ చేస్తాయి. ఏమవుతుంది నాశనం నిరంతరం జరుగుతుంటుంది. నిరంతరం థైరాయిడ్ హార్మోన్స్ ఎలాగా నిరంతరం థైరాయిడ్ హార్మోన్ వస్తుందో, బ్రెయిన్లోంచి పిట్యూటరీ గది రెగ్యులర్గా ఎలాగ తక్కిన హార్మోన్ వస్తాయో, ఆరోగ్యానికి క్యాల్షియం వస్తాయో, గాల్ బ్లాడర్ నుంచి ఎలా వస్తుందో అలాగంతే ద్రవం. దానికి లేని ఇంపార్టెన్స్ వీర్యానికి ఎందుకంటే అర్థం లేకుండా. అంచేత వీర్యం పోతే దాన్ని నిరోధించడం ఎలా అని అడుగుతున్నాడు ఆయన. వీర్యం నిండిపోతే ఎట్లా ఖాళీ అవుతుంది, మళ్ళీ కొత్త చేరుతుంది. అది వీర్యాన్ని నిరోధనకి ఏమి చేయాల్సిన పని లేదు. పోతే పోనివ్వండి, గంగా అడాల కొద్ది వీర్యం పోయినా మనిషి వీక్ అవ్వడు. చేసుకోండి, వ్యస్తాస్ప్రేగం మీ ఇష్టం వచ్చినంత పోగొట్టుకోండి, బాధ్యత పడుకోండి, ఎన్నిసార్లు పడుకోండి, ఎంతైనా ఇవ్వండి, ఏమవుదు. అసలు వీరి నష్టం అనేది అంటే అది మానేయండి. దాని మీద ఆలోచించబట్టే కొంతమంది నపుంసకత్వం వస్తుంది, సైకలాజికల్ నపుంసకత్వం. నేను వీర్యం చాలా హాస్పిటల్ వీర్యం చాలా పోగొట్టుకున్నాను, అది సెక్స్ పడుకోసం అనుకొని ఆ రకమైన పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డెవలప్ చేసి సెక్స్లో పాల్గొనడం కూడా పోతారు. చివరిగా ఆ భార్య ఏమో వీడిని నపుంసకుడు ముద్ర వేసేస్తుంది.
కానీ వాడు మూలకాలం ఏంటి, నేను వీర్యం పోగొట్టుకున్నాను, ఆత్రమే చేశాను అని చెప్పి 5 వీక్ సెక్స్ వీక్ అనే ఫీలింగ్ ఉంటుంది. సెక్స్ వీక్నెస్ అని ఏం కాదు, ఏం కావదు, ఎంత పేరు నష్టం లేదు, హాయిగా ఉండండి అంతే. తెలిసిందా? అంటే అంతకనే లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.